దేశవ్యాప్తంగా ఎన్నో లక్షల మంది ఎదురు చూస్తున్న సిబిఎస్ఈ ఇంటర్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయండి. సో ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అసలు ఏ రాష్ట్రం టాప్ చేసింది, ఏ రాష్ట్రం లీస్ట్ స్కోర్ చేసింది, ఇలాంటి డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం మన వీడియోలో. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. మీ అందరికీ తెలుసు సిబిఎస్ఈ ఇంటర్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం 2026. ఓకేనా? అసలు మొత్తం ఓవరాల్గా ఎన్ని బుక్లెట్స్ ఉన్నాయో తెలుసా మీకు? 98,66,622 బుక్లెట్స్ అయితే మనకి ఎవాల్యూట్ చేయడం జరిగిందండి. ఈసారి ఏంటంటే అంతా కూడా ఆన్లైన్ పద్ధతిలోనే చేశారు. మొత్తం ఓవరాల్గా పాస్ పర్సెంటేజ్ ఎంత అంటే 85.20. గతంతో పోలిస్తే 3.19% అనేది ఈసారి తగ్గింది. ఓకే, మొత్తం ఎంతమంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు అంటే 17,60,000 మంది అయితే ఎగ్జామ్కి అటెండ్ అయ్యారండి. ఓకేనా? ఇంకా ఫర్దర్గా త్రివేంద్రం వచ్చేసి 95.62 స్కోర్ చేసింది. చెన్నై ఇది మాత్రం ఫస్ట్ ప్లేస్లో ఉందండి, త్రివేంద్రం. ఓకే, చెన్నై 93.84, బెంగళూరు 93.19, ఇక విజయవాడ చూస్తే 92.77, ఇక లీస్ట్ వచ్చేసి ప్రయాగ్రాజ్ అంటే 72.43% అయితే వాళ్ళు స్కోర్ చేశారు. ఓకేనా? ఒక్కసారి టాపర్స్ కనుక మీరు చూస్తే అందరూ కూడా సౌత్ ఇండియా స్టేట్స్లోని ప్రాంతాలే. ఓకేనా? రైట్, ఇక కంపారిజన్ చూసుకుందాం బాయ్స్కి గర్ల్స్కి. బాయ్స్ వచ్చేసి 82.13% అయితే పాస్ పర్సెంటేజ్ ఉందండి. ఇక గర్ల్స్ 88.86%. సో డిఫరెన్స్ ఎంత అంటే 6.73% బాలికలు పై చేయి సాధించారు. ఓకే, అసలు ఈసారి ఎవల్యూషన్ ఎలా జరిగిందండి అంటే ఎర్రర్ ఫ్రీగా, ఫాస్టర్గా, ట్రాన్స్పరెంట్గా, ఫెయిర్గా అయితే మనకి ఎవల్యూషన్ అయితే జరిగిందని చెప్పొచ్చు. ఈసారి ఏంటంటే 98,66,000 బుక్లెట్స్ అయితే మనకి ఫుల్లీ డిజిటల్ పద్ధతిలో మనకి ఎవల్యూషన్ అయితే చేయడం జరిగింది. ఎందుకొరకు అంటే ఎర్రర్ ఫ్రీగా ఉండడం కోసం, చాలా ఫాస్ట్గా రిజల్ట్స్ అందించడం కోసం, ట్రాన్స్పరెంట్గా ఉండడం కోసం, ఫెయిర్ రిజల్ట్స్ అనేవి ఇవ్వడం కోసం. సో మనకి మొత్తం కూడా డిజిటల్ పద్ధతిలో ఎవల్యూషన్ అనేది జరిగింది. ఓకేనా? దీన్ని ఏమంటారంటే ఓఎస్ఎం, ఆన్ స్క్రీన్ మార్కింగ్. సో స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది, స్క్రీన్నే ఫుల్గా డిజిటల్ పద్ధతిలో మార్క్స్ వేసుకుంటూ వెళ్తారు. ఓకేనా? రైట్, మనకి పాత పద్ధతికి ఇప్పుడున్న పద్ధతికి ఎలాంటి డిఫరెన్స్ ఉందో మాట్లాడుకుందామండి. ఓకేనా? ట్రెడిషనల్ ఎవల్యూషన్, ఇక్కడ మనకి ఓఎస్ఎం పద్ధతిలో ఎవల్యూషన్ జరిగింది. ఫ్రీక్వెంట్ ఎర్రర్స్ అనేవి మనకి ఎక్కువగా వచ్చేవి, బట్ ఇప్పుడు ఆ ఎర్రర్స్ అన్నీ కూడా ఎలిమినేట్ అయిపోయాయి.